తిమ్మాపురం అడవుల్లో కాకతీయ రాజులు నిర్మించిన అద్భుత కళాఖండం ఈ ఆలయం 300 నాటి చరిత్ర కలిగిన పురాతన శివాలయం. కాకతీయ రాజుల గత వైభవ చరిత్రకు సజీవ సాక్ష్యం. చారిత్రాత్మక ఆలయానికి నిలువెత్తు నిదర్శనం. ఈ ప్రాంతంలో ఆలయ నిర్మాణాన్ని అక్కడి ప్రజలు అదృష్టంగా భావిస్తారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుండంపల్లి గ్రామ శివారులో పాకాల అభయారణ్యంలోని శివాలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రావాల మధ్య 2 చెరువుల నడుమ వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు. కాకతీయ రాజులో ఒకరైన ప్రతాపరుద్రుడు రాతి శిల్పకళ నైపుణ్యం ఉట్టిపడే విధంగా ఆలయ నిర్మాణం చేపట్టారు. ఆలయ నిర్మాణంతో పాటు భారీ శివలింగం ఎదురుగానే అందమైన నంది విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి శివాలయాన్ని నిర్మించి పక్కనే చెరువు నిర్మాణం చేశారు. కాకతీయ రాజులు వందల సంవత్సరాల క్రితం గుడితండాలు నిర్మించిన గుండం శివాలయం ఆదరణకు నోచుకోకపోవడంతో శిలాసంపద కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. మరి కొన్ని రోజులు అయితే ఆలయం కనుమరుగై ఉండేది. శిథిలావస్థకు చేరుకున్న గుండం శివాలయాన్ని అభివృద్ధి చేయాలని గతంలో పలుమార్లు పాలకులకు పురావస్తు శాఖ వారికి వేడుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. శిథిలావస్థకు చేరుకున్న ఆలయాన్ని అభివృద్ధి చేయాలని తిమ్మాపురం గ్రామస్తులు కమిటీగా ఏర్పడి ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదిన జాతర ఉత్సవ వేడుకలను సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నారు. కొత్తగా ఎంపికైన మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లగా తక్షణ ఆలయ అభివృద్ధికి 20 లక్షలను మంజూరు చేసి అభివృద్ధి పనులను చేపట్టడంతో కమిటీ సభ్యులతో పాటు ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుండం శివాలయం 20 లక్షలతో సీసీ రోడ్లు, స్నానపు ఘట్టాలు, చెల్వ పందిరులు, శివుని యొక్క పరమ భక్తురాలైన రామక్క గుడికి మరమ్మతులు చేపట్టారు. అలాగే మంత్రి కొండా సురేఖ 4 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్టు సమాచారం. కోట్ల రూపాయలతో గుండం శివాలయం అభివృద్ధిని దాల్చితే భక్తులు నిత్యం వేలలో దర్శించుకుంటారు. పక్కనే ఉన్న పాకాల పర్యాటక ప్రాంతానికి వచ్చిన పర్యాటకులు దర్శించుకునే విధంగా ఏర్పాటు చేపడితే ఇక ఆ ప్రాంతమంతా ఎప్పటికీ శివనామస్మరణతో మార్మోగిపోతుందని అక్కడి ప్రజలు అంటున్నారు.